విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలకమైన విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీని మీద వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్టీల్ యాజమాన్యము కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పిన చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ దీన్ని ఆపే బాధ్యత లేదంటారా? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్న అడుగులు కానీ మొన్న 32 విభాగాలకు సంబంధించి స్టీల్ ప్లాంట్లో ఉన్న 32 విభాగాలకు సంబంధించి ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచిన విధానం కానీ ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కేవలం కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి తొత్తులుగా మారి వారితో అంతర్గత ఒప్పందాలు చేసుకుని ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తుని, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల యొక్క కుటుంబాల యొక్క భద్రతని కూడా ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఎన్నికలకు ముందు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున అరిచి గీపెట్టి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మిక సంఘాలందరితోనే కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని రకాలుగా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా కూడా మద్దతు తెలుపడంతో పాటు ఎంపీల సంతకాల సేకరణ చేసి పార్లమెంట్లో చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థగానే స్టీల్ ప్లాంట్ కొనసాగాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో కూడా తీర్మానం చేయటం, అంతేకాకుండా ఈ కార్మిక సంఘాలు, అదే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని విశాఖపట్నం ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపి ఆ కార్మిక సంఘాలు చేసే పోరాటాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా మమేకమై ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గతంలో అడ్డుకోవడం జరిగింది. ఈరోజు చాలా దుర్మార్గంగా కేవలం ఒక ప్రైవేట్ సంస్థకి స్టీల్ ప్లాంట్ని కట్టబెట్టాలనే ఉద్దేశంలో కుట్రలో భాగస్వాములై ఈ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతానికి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకి తీరని అన్యాయం చేస్తున్నారు. అంతేకాదు ఒక క్రమ పద్ధతిలో కొంతమందిని బెదిరించి వీఆర్ఎస్ తీసుకునే విధంగా కార్మికులను బెదిరించి గత కొంతకాలంగా కొంతమంది కార్మికులు వీఆర్ఎస్ తీసుకునే విధంగా సంతకాలు పెట్టించడం, అదేవిధంగా వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కుట్ర కోణంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్మిక సంఘాలతో కానీ ఈ ప్రాంత ప్రజలతో కానీ కలిసి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగే విషయంలో కార్మిక సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా వారికి వెన్నుదన్నుగా ఉండి ఆ కార్యాచరణలో మేము కూడా భాగస్వాములై స్టీల్ ప్లాంట్ కోసం మేము పోరాటం చేస్తాం. సార్, 32 మంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటే కానీ కేంద్ర ప్రభుత్వం మొత్తం 32 ప్రైవేట్ సంస్థలకి స్టీల్ ప్లాంట్ విభాగాలు ఇస్తుంది అనుకోవచ్చునా సార్? ఈరోజు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ రోజు వేలాది మంది రోడ్లపైకి వచ్చి పోరాడి ప్రాణత్యాగాలు చేసి లాఠీ దెబ్బలు తిని 32 మంది ప్రాణత్యాగాలు చేయటమే కాకుండా ఎంతోమంది శారీరకంగా వైకల్యాన్ని కూడా కొని తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజు ఇలాంటి పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుని ఈరోజు ప్రైవేట్ చేయటం అనేది వారందరికీ ఆత్మ కూడా ఘోషిస్తుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చనిపోయిన 32 మందే కాకుండా ఆ రోజు వేలాది మంది రైతులు బంగారు పంటలు పండే భూమిని ఈ ప్రాంత అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు కలుపుతాయి, విశాఖపట్నం అనేది అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఎందరో ఆ రోజు త్యాగం చేసి పంట పొలాలని స్టీల్ ప్లాంట్కి ఇచ్చి సహకరించి పోరాటాలు చేసి విశాఖను సాధించుకున్నాం. ఈరోజు అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే దిశగా
ఎక్కడ కూడా కనీసం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ముఖ్యంగా మభ్యపెట్టే కోణంలో ఒకవైపు బెదిరింపులు, ఒకవైపు మభ్యపెట్టడం, ఒకవైపు డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అసలు ఈ ప్రాంతంలో ఏదైనా సరే ఇది ఒక్కటే కాదు, స్టీల్ ప్లాంట్ అనే కాదు, ఈ స్టీల్ ప్లాంట్ అనే కాదు విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న భూముల్ని ప్రైవేటు సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి పప్పు బెల్లాల్లా ఈ ఉత్తరాంధ్ర ప్రాంత సంపదనంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దోసి పెడతా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ నిమ్మకి నీరెత్తినట్టు ఏమీ పట్టకుండా చంద్రబాబు నాయుడు గారికి భయపడి వారి రాజకీయ ప్రయోజనాల కోసం, వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. తీరని ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రాంతం కూటమిలోని ఎమ్మెల్యేలు కూడా కళ్ళు తెరిచి ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురవకుండా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు కూడా ప్రతిఘటించాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకుంటే నేడు అదే స్టీల్ ప్లాంట్ను 32 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎన్నికలకు ముందు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకొని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు చేసే పోరాటానికి వైఎస్ఆర్సీపీ తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో ఉండేందుకు తాము ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి కేకే రాజు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.